హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. మనం హోటల్లో సెట్ దోశ తింటూ ఉంటాం కదా, ఆ సెట్ దోశని అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దాంతో పాటుగా ఈ సెట్ దోశల్లోకి టేస్టీ అయిన వెల్లుల్లి పచ్చడిని దంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వీటిని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము. ముందుగా ఇలాంటి వెడల్పాటి గిన్నెను ఒకటిని తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నాయనుకోండి, వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి 2 కప్పులు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ ఇంట్లో వాడే రైసేనండి. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోండి. మట్టంతా కూడా నీట్గా పోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తానికి మునిగేదాకా నీళ్ళని యాడ్ చేయాలి. ఇలాగా నీళ్ళని వేసుకున్నాక దీంట్లోకి 1/2 స్పూను మెంతుల్ని యాడ్ చేయండి. ఈ మెంతుల్ని యాడ్ చేసుకున్నాక దీని మీద మనం మూత పెట్టేసుకొని కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఈ పప్పు అంతా కూడా నానేలాగా చూసుకోవాలి. అలాగే మనం వేరొక బౌల్లోకి 4 స్పూన్లు అటుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ అటుకుల్లోకి 4 స్పూన్లు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగులో ఈ అటుకులు మొత్తాన్ని కూడా నానబెట్టండి. అటుకులు నానటానికి మనకి 10-15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చూసారా, మనకి అటుకులు పెరుగు వేయంగానే చాలా మెత్తగా అయిపోయాయి. వీటిని కూడా ఒక పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మనం 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకున్న ఈ పప్పు అన్నీ ఉన్నాయి కదండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇవి గ్రైండ్ అవ్వటానికి దీంట్లో ఉన్న నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూసారా, మనకి పిండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలండి. మొత్తం కూడా పేస్ట్ అయిపోయింది కదా, దీని మొత్తాన్ని ఓ పక్కకి పెట్టుకుందాము. ఈలోపు ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే గ్రైండ్ చేసుకుంటానికి మీకేమన్నా నీళ్ళు అవసరం పడినాయి అనుకోండి, కొంచెం నీళ్ళని వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ అటుకుల మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ పిండిలో యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ దోశల్ని మీరు అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి, లేదా మీరు రాత్రి పూట పిండి రుబ్బుకొని పెట్టుకొని తెల్లారి కూడా ఈ దోశల్ని వేసుకోవచ్చు. ఇలాగా మనం దీని మీద మూత పెట్టేద్దాము. ఒక్కసారి మూత తీసి చూస్తే పిండి అంతా కూడా చూసారా మనకి చక్కగా పొంగింది. అలాగే పిండి కూడా చక్కగా పులిసిందండి. ఇప్పుడు ఈ పులిసిన పిండిని మనం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి సరిపడా మనం నీళ్ళను కూడా యాడ్ చేద్దాము. అలాగే ఉప్పును కూడా వేసుకుందామండి. ముందుగా ఈ పిండికి సరిపడా 1/2 స్పూన్ నుంచి 3/4 స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే మీకు అవసరం మీద పడినంత మాత్రమే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అంతా కూడా ఉండలనేవి ఎక్కడా లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారా, పిండి మొత్తం కూడా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోండి. పెనం వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని మరీ ఎక్కువ కాదండి, ఒక గెరిటెడు వేసి జస్ట్ లైట్గా ఇలాగ స్ప్రెడ్ చేయాలి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వెంటనే నూనె వేయొద్దండి, 1 నిమిషం పాటు వదిలేసేయండి. చూసారా, మీకు ఇలాగా హోల్స్ ఫామ్ అవుతాయి, అంటే మీకు పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 1/2 స్పూను ఆయిల్ని చుట్టూతా వేసుకోండి. చుట్టూతా వేసుకొని ఇంకొక నిమిషం పాటు వదిలేసేయండి. వదిలేసాక ఈ దోశని నెమ్మదిగా రివర్స్ సైడ్కి టర్న్ చేసుకోండి. చూసారా, మనకి సెట్ దోశ హోటల్లో ఉన్నట్టే ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో. ఈ దోశలు 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలండి. అప్పుడే తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని రివర్స్ సైడ్ కూడా టర్న్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. టేస్టీ అయిన సెట్ దోశలు తయారైపోయినాయి కదా. కంపల్సరీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.
మాధురినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇడ్లీ దోశల్లోకి రోజు చట్నీ చేసుకునే టైం ఉండదు కదా, వర్కింగ్ ఉమెన్స్ కానీ కొంచెం హడావిడి అయిన రోజుల్లో. అలాంటప్పుడు ఇలాగా అల్లం పచ్చడి తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలలకి పైగా స్టోర్ ఉంటుంది. దోశలోకి ఇడ్లీలోకి అద్భుతంగా ఉంటుంది. పక్క కొలతలతోటి చెప్తాను, నోట్ చేసుకొని పర్ఫెక్ట్ గా చేసుకోండి. ఇక్కడ నేను 50 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను. మీకు చింతపండు కొలత తెలియటానికి ఇలాగ నేను ఉండ చేసి చూపిస్తున్నానండి. ఇలాగ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. దీంట్లోకి ఒకసారి నీళ్ళని యాడ్ చేసుకొని చింతపండు మొత్తాన్ని ఈనెలు ఇత్తనాలు లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను వేడి నీళ్ళు వేసి కడుగుతున్నాను. మళ్ళీ ఇదే చింతపండులోకి మళ్ళీ వేడి నీళ్ళని పోసుకొని ఓ పక్కకు పెట్టుకోండి. మనం మిగతా దినుసులన్నీ వేయించుకునే లోపు చింతపండు చక్కగా నానుతుంది. స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకోండి. బాండిలోకి ఒక 2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. దీంట్లోకి 1 కప్పు పచ్చి శనగపప్పుని వేసుకోండి. పచ్చిశనగపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది, అందుకని ముందుగా ఈ పప్పుల్ని వేసుకుందాము. అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా సిమ్ములోనే వేయించాలి. లో ఫ్లేమ్లో ఎందుకు వేయించమంటున్నానంటే పప్పు లోపల బయట కూడా బాగా వేగుతుందండి. ఏదైతే కప్పుతో పచ్చిశనగపప్పుని తీసుకున్నామో ఇవి కొంచెం వేగాక అదే కప్పుతోటి 1 కప్పు మినప్పప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బద్ద మినప్పప్పుని వాడుతున్నాను. ఇలాంటి వాటికి మనం బద్ద మినప్పప్పు వాడుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా పచ్చిశనగపప్పుతో పాటు కలిపి వేయించండి. ఇవి వేగటానికి ఎక్కువ టైం పట్టదు. అదే కప్పుతోటి 1 కప్పు ధనియాలని తీసుకోండి. ధనియాలు ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఏ రెసిపీ చేసినా కూడా వీటిని కూడా అన్నిటితో కలిపి వేయించండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్ల జీలకర్రని యాడ్ చేయండి. జీలకర్ర ఎప్పుడూ కూడా వేడి మీద వేయకూడదు. ఇలాగా అల్లం పచ్చడి తయారు చేసుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడే సరిపోతుంది. అలాగే దీంట్లోకి ఇక్కడ నేను ఒక 20 ఎండుమిరపకాయల దాకా వేస్తున్నాను. కారం లేని అయితే 20 వేసుకోండి. కొంచెం కారంగా ఉన్నాయి అయితే ఒక 15 ఎండుమిరపకాయలు వాడండి, సరిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా ఆ వేడికే వేగిపోతాయండి. స్టవ్ ఆన్ చేయకూడదు, ఎందుకంటే మనకి కొంచెం వేడున్న ఎండుమిరపకాయలు మాడిపోతాయి. ఇలాగా మొత్తం వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తాన్ని పూర్తిగా చల్లారి పెట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి 50 గ్రాముల అల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇలాగా అల్లం మీద ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ అల్లం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, మొత్తం అంతా కూడా మనకి అన్ని బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నిటినీ కూడా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారిన తర్వాతే మీరు మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, నీళ్లతో సహా యాడ్ చేసేసేయండి. అంటే మనకి పచ్చడి రుబ్బుకుంటానికి కూడా నీళ్ళు అవసరం కదా. అలాగే ఒక 50 గ్రాముల బెల్లాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, అలాగే గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి మొత్తానికి సరిపడా 1.5 స్పూన్ దాకా కళ్ళుప్పును కూడా వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మనకి అల్లంతో పచ్చడి తయారైపోయిందో. చక్కగా 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలలకి పైగానే నిల్వ ఉంటుంది. అవసరమైనప్పుడు కొంచెం పచ్చడిని తీసుకొని మనం దాంట్లోకి కొంచెం వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని జారుడుగా చేసుకొని ఇడ్లీ దోశల్లోకి తింటే అద్భుతంగా ఉంటుందండి. మీరు గమనించినట్లయితే మనం అన్నీ కూడా 50 గ్రాములే తీసుకున్నాము. మీరు క్వాంటిటీ డబల్ కావాలంటే డబల్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.